మమతా స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఆదివారం హైదరాబాద్లోని ఉలవచారు రెస్టారెంట్లో నిర్వహించారు. 1995, 1996 బ్యాచ్కు చెందిన విద్యార్థులంతా ఒక దగ్గర కలుసుకుని తమ అనుభవాల్ని, కష్టసుఖాన్ని పంచుకున్నారు. 2023లో 2024లో 2 సంవత్సరాలు ఘనంగా నిర్వహించుకొని 2025లో కూడా ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని పూర్వ విద్యార్థులు అన్నారు. భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం ఇలాగే పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకోవాలని నిర్ణయించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మమతా స్కూల్ పూర్వ విద్యార్థుల మాదుగొండ రామకృష్ణ, రుద్రయ్య, గోలి సైదులు, శ్రీహరి, ఎండి సయ్యద్, కలీం నాగరాజు, కొత్తపల్లి అశోక్, సింగం వెంకటరమణ, బుర్ర నాగరాజు, ఎస్కే నయీం, సతీష్ రెడ్డి, రమేష్, హనుమంతరావు, శ్రవణ్ కుమార్, కపిల్, ప్రసాద్, బాబురావు, శ్రీను, కిరణ్, గోవర్ధన్, శ్రీనివాస్ గౌడ్, పరమేష్, శ్రీలత, అన్నపూర్ణ, శారద, శ్రీలత, కూనూరు, అన్నపూర్ణ, జ్యోతి, స్వప్న, శిరీష, ఉజ్వలత పాల్గొన్నారు. బ్రేక్ఫాస్ట్ లాగా కొంచెం తీసుకుందాం. ఇది ఒక టైం వేస్ట్ కాకుండా వాళ్ళు వచ్చే లోపల అందరూ కూడా తిని కొద్దిసేపు ఏంటంటే కొన్ని పొరపాట్లు అనేవి జరుగుతాయి. అవన్నీ కూడా పట్టించుకోవద్దు. అదేవిధంగా ఇక్కడ జరిగిన కొన్ని పొరపాట్లు అనేది అందరికి తెలిసిన విషయాలు. అయితే ఇప్పుడు అంటే ప్రతి గెట్ టుగెదర్లో ఒక్కొక్కటి జరుగుతుంది. ఇవన్నీ మనకి ఏంటంటే జ్ఞాపకాలు. ఒకదాని తర్వాత ఒకటి, రెండోది, మూడోది, ఈ మూడోసారి తర్వాత నాలుగోసారి జరిగే దాంట్లో ఇలాంటి పొరపాటు జరగకుండా మనం కంటిన్యూషన్ చేసుకుందాం. దానికోసం ఏం చేద్దామంటే దీంట్లో యాక్టివ్గా అంటే ఇప్పుడు మన గ్రూప్ మొత్తంలో ఒక 85 మంది ఉన్నారు. 85 మందిలో స్వచ్ఛందంగా దీన్ని మనం కమిటీగా చేసుకొని మనం ముందు నడుద్దాం అనుకునే ఒక 7 నుంచి 8 మెంబర్స్ ఉంటే వాళ్ళ ద్వారా మిగతా ఒక 80 మందికి పాస్ అవుతుంది మెసేజ్ అనేది. ఈ 8 మంది ఎట్లా అంటే వీళ్ళు హార్డ్ వర్క్ చేసుకుంటూ అంటే వీళ్ళు పని వదిలిపెట్టి చేయడం అని కాదు, స్వచ్ఛందంగా మేము చేసుకోవడానికి ముందుకు రావాలి. సంతోషంగా పోవాలి. రావడం జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి అందరూ వచ్చి విదేశాల నుంచి కూడా రావడం జరిగింది. అందరికి కూడా ధన్యవాదాలు. మూడోసారి కూడా దిగ్విజయం చేశారు, దిగ్విజయంగా ముగించారు గెట్ టుగెదర్ పార్టీని. 2023, 24, 25 ఇదంతా మనకు చాలా సంతోషకరం. నెక్స్ట్ టైం నిర్వహించేటప్పుడు నల్గొండ నిర్వహించినా, హైదరాబాద్ నిర్వహించినా అభ్యంతరం లేదు. కానీ ఇంతమంది కాదు, 50 మంది రావాలి కనీసం. ఒక్కొక్కరు మందిని తీసుకొస్తేనే 50 నుంచి 60 మంది వస్తేనే మనం సక్సెస్ అవుతాం. వేరే రాష్ట్రంలో పెడతాం. అయితే ఇప్పుడు శారద చెప్పినట్టు టూర్కి పోదామని చెప్పి అది కూడా ప్లాన్ వస్తుంది. ఇప్పుడు ఆ ఫేస్ ఇప్పుడు నాకు గుర్తుకొస్తుంది. ఎంత తొలిగానే మధ్యలో శ్రీధరెడ్డి అనుకుంటా ఉన్నది. ఎట్లా అంటే అసలు ఎంత టెన్షన్ పడుతుంది అంటే అసలు మామూలు టెన్షన్. ఇక మేము అప్పుడు సార్ ఏం చేసిందంటే సరే నీళ్ళు చెప్పారు. అయితే దూరం అవుతుంది, మిమ్మల్ని చూసి భయం అవుతుంది. అయితే 9th క్లాస్ 10th క్లాస్ ఏం చేసి రావడం సార్ ఫీజు కట్టడం ఉంటారు కదా మడి బాకాయలు అందరూ నిలబెట్టేది. ఇక నేను ఫీజు కట్టడం తెచ్చిన జేబులో పెట్టుకుని వచ్చిన అయితే 1000 రూపాయలు జేబులో పెట్టుకుని వచ్చిన. ఆ రోజు ఎగ్జామ్ ఉండే, మ్యాథ్స్ ఎగ్జామ్ ఏముండే. ఇది నాకు భయం అవుతుంది. మ్యాథ్స్ లో నేను ముందే చాలా పూర్. అయితే అంతలో ఏమైందంటే దసరా సార్ అంటే ఫీజులు కట్టించుకున్నాడు. వచ్చి ఏం చేసిండు, ఫీజు కట్టడం లేవరా బాబు అని చెప్పి 5-6 మంది బయట అమ్మాయ. నేను హైదరాబాద్ దక్షిణాలు 1998 నుంచి ఇప్పుడే ఉంటున్నాను. భారత్ పెట్రోలియంలో కాంట్రాక్టర్గా చేస్తున్నాను. మరి అదర్గా దాని ఏమంటారు రియల్ ఎస్టేట్లో వెంచర్